దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనం. ఒక ఇద్దరు అధికారులు ఉన్నారనుకోండి, మన సమస్యను చెప్పుకోవడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏ అధికారి అయితే మనం చెప్పేది విని, మన సమస్యను విని మనకి పరిష్కారం చూపిస్తాడని మనం నమ్ముతామో ఆ అధికారి దగ్గరికి మనం వెళ్తాం. ఆ ఇద్దరిలో ఒకరు వింటారు, ఇంకొకరు వినరు అనుకోండి. వినేవారి దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు కదా. అట్లాగే దేవుడు కూడా మన ప్రార్థనని ఆలకించేవాడు. అది ఎంత చిన్న ప్రార్థన అయినా సరే మనస్ఫూర్తిగా ఒక్కసారి విశ్వసించి ప్రార్థన చేసి చూడండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన అనేది వింటాడు. అది దేని గురించి అయినా కానివ్వండి, నీ ఉద్యోగం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, బిడ్డల గురించి కావచ్చు, ఏదైనా కానివ్వండి. అది ఎటువంటి ప్రార్థన అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశాంతమైన మనస్సుతో సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థన గనక చేసినట్లయితే ఖచ్చితంగా మన దేవుడు ప్రార్థన వింటాడు. ఆయన వినడమే కాక ఆ ప్రార్థనకి జవాబిచ్చేవాడు కూడా. ఎందుకంటే మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్తున్నాడు దేవుడు. ఆయన చెప్పిన మాటను ఎన్నడూ తప్పనివాడు. భూమి ఆకాశములు గతించును గాని ఆయన చెప్పిన దాంట్లో సున్నా అయినను పొల్లైనను తప్పిపోదు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాక నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్తున్నారు. మరి ఇంకా ఏదైతే తండ్రి నామం కుమారుని నామంలో మహింపరచబడేలాగా మీకు ఇష్టమైంది ఏదో అడుగుడి దాన్ని చేస్తాను అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవునికి ఇష్టమైనది, ఆయన చిత్తంలో ఉన్నది, లేకపోతే ఆయన చెప్పినట్లు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే అండి, అది వారెవరైనా సరే, పాపంలో కూరుకుపోయిన వారి పాపం నుంచి విడుదల దయచేయమని అడిగినా, లేకపోతే కష్టాల్లో ఉన్నవారు కష్టాల నుంచి విడుదల దయచేయమని అడిగినా, ఏదైనా కానివ్వండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అట్టి ప్రార్థనని ప్రతి ఒక్కరూ చేయాలని, సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరని వాక్యం సెలవిస్తుంది. నిజంగానే ప్రతి ఒక్కరూ ఆయన వద్దకు వచ్చే దేవుడు ఆయన. ఆయన వద్దకు ఆకర్షించుకోగలిగిన దేవుడు ఆయన. అట్టి దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి మీ సమస్యను అప్పగించుకోవాలని, తద్వారా ఆ సమస్య నుంచి విడుదల పొందాలని కోరుకుంటూ వందనాలు.